హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. చాలా సింపుల్ వేలో ఈజీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే చికెన్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈవెన్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేయొచ్చు. వీడియో మొత్తాన్ని ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇకపోతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. దీనికోసం ముందుగా 1/2 kg చికెన్ తీసుకోవాలండి. స్కిన్లెస్ అలాగే బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న చికెన్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీనిని కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న చికెన్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసిన సాల్ట్ని చికెన్ ముక్కలకి బాగా పట్టించుకోవాలండి. సుమారు ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ ముక్కలకైతే సాల్ట్ని అయితే పట్టించాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. అందులో 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలండి. 1/2 kg చికెన్కి 100 గ్రాముల ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ని ఇందులో వేసుకొని కొద్దిగా హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ అనేది లైట్గా హీట్ అయితే సరిపోతుంది. ఆయిల్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఒకేసారి లేదా 2 సార్లు అయితే ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే 2 బ్యాచెస్గా ఫ్రై చేసుకున్నాను. చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకున్న తర్వాత మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మంటని ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే చికెన్ ముక్కలు అనేవి పైన అయితే కలర్ వస్తాయండి, లోపలైతే చక్కగా ఫ్రై అవ్వవు. అందుకే సిమ్ టు మీడియం మాత్రం పెట్టుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, చికెన్ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది. ఇలాగే మంటని తగ్గించి పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే మనం చేసుకున్న చికెన్ పచ్చడి అనేది చాలా రోజుల పాటు నిల్వ అయితే ఉంటుందండి. చూసారు కదండి, ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇంకొంచెం గోల్డెన్ కలర్ అయితే రావాలండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఏ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలో. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, మన చికెన్ ముక్కలు అనేవి చాలా ఈవెన్గా ఫ్రై అయ్యాయి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ని సిమ్లో పెట్టుకొని మరొకసారి చికెన్ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే 2 బ్యాచెస్గా తీసుకున్నాను. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఒకేసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ చికెన్ ముక్కలను కూడా ఆయిల్లో వేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్ టు మీడియం మాత్రమే జరగాలి. హై ఫ్లేమ్లో జరిగినట్లయితే చికెన్ ముక్కలు చెప్పాను కదండి, పైన కలర్ అయితే వస్తాయి కానీ లోపలైతే చక్కగా ఫ్రై అవ్వవు. ఈ విధంగా సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ ముక్కలు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్ వేలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చికెన్ పచ్చడిని. చూసారు కదండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ అయితే రావాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి. ఆల్మోస్ట్ చికెన్ ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ముక్కల్ని మనం బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మనకైతే చికెన్ ముక్కలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి తీసుకోవాలి. అందులో 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి. ఇందులోనే 2 స్పూన్ల ఆవాలు అలాగే 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్రని వేసుకోవాలండి. చివరిగా ఇందులో చెక్క మొక్కను వేసుకోవాలండి. చెక్క మొక్కను కూడా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఆవాలని చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే మసాలా దినుసులు మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా మంటని తగ్గించి పెట్టుకొని కలుపుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆవాలు అనేవి చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సుమారు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని వేడి మీద అయితే మిక్సీ అయితే పట్టకూడదండి. అలా వేడి మీద పడితే చేదొచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. వీటిని ఫ్యాన్ కింద పెట్టుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ కూడా ఎక్కడ చెమ్మ అయితే ఉండకూడదండి. మేబీ చెమ్మ ఉన్నట్లయితే మనం చేసే చికెన్ పచ్చడి అనేది ఎక్కువ రోజులైతే నిల్వ అయితే ఉండదు. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ఆయిల్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని అలాగే సిమ్లో ఉంచుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసనంతా పోవాలండి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా ఫ్రై అయిపోయింది.
ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇందులోనే 4 స్పూన్ల కారాన్ని వేసుకోవాలండి. మనం ఉప్పు కారం ఎప్పుడు 2:4 నిష్పత్తిలోనే వేసుకోవాలండి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపును వేసుకోవాలి. చివరిగా ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలండి. చూసారు కదండి, ఈ విధంగా మనం వేసిన మసాలా దినుసులన్నీ అలాగే మనం వేసిన పేస్ట్ అంతా చికెన్ ముక్కలు పట్టే విధంగా చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కనైతే పెట్టుకోవాలండి. ఇవి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయనైతే పిండుకోవాలండి. చూసారు కదండి, ఈ సైజ్ నిమ్మకాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం తీసుకున్న 1/2 kg చికెన్ పచ్చడికి అయితే ఈ నిమ్మకాయను కూడా ఇందులో అయితే పిండుకోవాలండి. నిమ్మకాయను కూడా చక్కగా పిండుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, నిమ్మకాయ పిండిన తర్వాత ఇంకోసారి బాగా కలుపుకొని స్టోర్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.